ఇది ఏపీఐఏసి ఆటోనగర్ సర్పవరం జంక్షన్ నుంచి మాధవపట్నం కాకినాడ సాలకోట రోడ్డు. ఈ మాధవపట్నం రైల్వే ట్రాక్ దాటి రోడ్డు ఇది సర్పవరం జంక్షన్ నుంచి. దీని వెడల్పు అయితే మొత్తం 100 ఫీట్ రోడ్డు. ఇక్కడ ఏపీఐఏసి వాళ్ళది బోర్డు ఉంది. దీనికి ఆపోజిట్లో టైచి ఇండస్ట్రీ అని ఒక మెడికల్ సంబంధించింది ఉంది. ఇది టోటల్గా వచ్చి 100 ఫీట్ రోడ్డు. 100 ఫీట్ రోడ్లో ఒక 12 ఫీటు ఫ్యాక్టరీ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. దాన్ని ఎదుర్కొంటే చిన్న హోటల్ కట్టడానికి ఈ గతంలో ఎవరో ఒక వెహికల్ సెక్షన్ వాళ్ళు హోటల్ కట్టుకున్నారు, చిన్న షెడ్ వేసి. ఇది బ్యాక్ సైడ్ వీళ్ళు ఎవరో శుభం కిచెన్ ఎక్విప్మెంట్ వాళ్ళు ఎవరో వాళ్ళు కోర్టులో కేసేసి వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారట ఇది తీసేయమని. ఈ టెంపరీగా ఉన్నది తీసేసారు. అంటే వెహికల్ సెక్షన్ వాళ్ళు వేసుకున్న దాన్ని బలవంతంగా తీయగలిగారు. కానీ ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆక్యుపై చేసింది 12 ఫీట్లు రోడ్డు ఆక్యుపై చేశారు. దీన్ని ముట్టుకోలేకపోయారు అనమాట. అంటే ఇది తీశారు. యాక్చువల్గా ఆర్ఎన్బి వాళ్ళు రోడ్డు ప్రొటెక్షన్ చేయాలి. ఈ 100 ఫీట్ రోడ్డు బౌండరీస్ ప్రొటెక్ట్ చేయాలి. ఇది ఒకటే తీశారు. దీనికి ఆనుకుని ఆ చివరికి అటు ఉన్నాయి, అటు అపార్ట్మెంట్స్ కడుతున్నారు. వాళ్ళు కూడా రోడ్డుకి ఎంక్రోచ్మెంట్లోకి వచ్చారు. 20 ఫీట్ రోడ్డు మీదకి వచ్చారు. దాన్ని టచ్ చేయలేదు. అలాగే ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్ చేశారు. ఇదంతా కూడా ఎంక్రోచ్మెంట్ లేదా అంటే వీళ్ళందరూ కూడా పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు టచ్ చేస్తే వీళ్ళు ఉద్యోగాలు ఎక్కడ భంగం కలుగుతుంది అనే పరిస్థితి అనమాట. అంటే వెహికల్ సెక్షన్ వాళ్ళు కదా అని వాళ్ళ మీద అయితే జబర్దస్తిగా తీయగలిగారు, కానీ వీళ్ళని మాత్రం టచ్ చేయలేకపోయారు అన్నమాట. ఇది మన వ్యవస్థ నడుస్తున్న తీరు. ఇది రోడ్డు డివైడర్ వేశారు. మరి యాక్చువల్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఉంది. అంటే రోడ్డు డస్ట్, ఎయిర్ డస్ట్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ చాలా వస్తాయి దాంట్లో వాళ్ళ అండర్లోకి. మరి ఈ రోడ్డు మీద ఇంచుమించుగా ఒక 5 ఇంచెస్ ఎత్తుగా ఒక డస్ట్ పేరిపోయి ఉంది ఇలాగ రోడ్డు మీద. ఇది ఒక లారీ వెళ్ళినా వెహికల్ వెళ్ళినా దోకలు లేచిపోతుంది. అంటే లంగ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి రాకపోవడం మన యొక్క దౌర్భాగ్యం. ఇది డివైడర్ ఉంది. ఇది పంచాయతీ సర్పవరం పంచాయతీ కంట్రోల్లోకి వస్తుంది. మరి అక్కడ కంట్రోల్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ డివైడర్కి అటు ఇటు కూడా మట్టి పేరిపోయింది. ఏదైనా ఒక వెహికల్ వెళ్ళినప్పుడు దోకర్ మొత్తం లేచిపోతుంది. రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇప్పటికి మోర్ దాన్ 1 ఇయర్ అయింది. రెస్పాండ్ అవ్వకపోవడం ఇది మన యొక్క దౌర్భాగ్యం. మరి సిస్టమ్ మీద ఎవరు కంట్రోల్? పోలీస్ కంట్రోలా, కలెక్టర్ కంట్రోలా, ఎవరిది కంట్రోల్? ఆర్ఎన్బి కంట్రోలా, లేకపోతే ఆయా పంచాయతీ పరిధిలో ఉన్న వీళ్ళ కంట్రోలా? ఎవరు వీళ్ళకి మానిటరింగ్ చేసేది? దీని మీద ఒకసారి దృష్టికి సారించాలని వీడియో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇది ఏపీఐఏసి కాలనీ లోపలికి వెళ్ళే రోడ్డు అనమాట. ఇది చాలా విశాలమైన రోడ్డు. ఇది ఇంచుమించుగా 80 ఫీట్ రోడ్డు వస్తుంది. దీనికి అటు ఇటు డ్రైనేజెస్ మీద ప్లాట్ఫామ్స్ కూడా వేశారు, డివైడర్ కూడా వేశారు. ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. అలాగే ఇది 100 ఫీట్ రోడ్డు. యాక్చువల్గా 100 ఫీట్ రోడ్డు అయితే మనం ఏదన్నా ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చెక్కిందని చెప్తే దాన్ని చంపిస్తే దాని జోలికి ఎవరు రారు. అలాగే ఒక స్థలం కబ్జా చేయాలంటే దానికి ముందు సెంటిమెంటల్గా మనం ఒక రిలీజియస్ కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలి. అది ఏ రిలీజియన్ అయినా సరే అది దాని జోలికి ఎవరు వెళ్ళరు. సెంటిమెంట్లు అడ్డొస్తుంది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇది కట్టడం జరిగింది రోడ్డు కార్నర్లో. దీన్ని బేస్ చేసి మొన్నటి వరకు ఓపెన్గానే ఉండేది, కానీ ఇప్పుడు ఈ మధ్యన ఫెన్సింగ్ కూడా వేసేసారు. ఇదంతా కూడా ఇంతంత ఖరీదైన స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా జరుగుతున్నా సరే ప్రభుత్వ పరంగా కానీ జీతాలు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ మరి స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేస్తామని వచ్చిన రాజకీయ నాయకులు కానీ వీళ్ళెవరూ కూడా వీటికి ఊపిరి పోస్తున్నారు తప్పించి ఇటువంటి వీటిని ప్రివెంట్ చేయడం లేదు. మరి ఇంతంత ఖరీదైన ఈ స్థలాలు కబ్జా గురి అవుతుంటే సిస్టమ్ ఏమవుతుంది? ఇది ఒక డ్రైనేజ్, ఏపీఐఏసి అప్రోచ్ డ్రైనేజ్ వ్యవస్థ ఎలాగుందో చూడాలి. ఇది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కడుతున్న డ్రైనేజీలు ఇవన్నీ కూడా. ఇది పరిస్థితి, డ్రైనేజీ పరిస్థితి. అంటే మాది కాదని ఈ పంచాయతీ వాళ్ళు, ఏపీఐసి వాళ్ళని వీళ్ళు వాళ్ళ మీద పెట్టడం, వాళ్ళు మాది కాదు ఆయా గ్రామ పంచాయతీలని వాళ్ళు వీళ్ళ మీద పెట్టడం, ఇదే జరుగుతుంది. మరి ఇటువంటి
రోడ్డు ఎంక్రోచ్మెంట్లు, ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ట్రాఫిక్ పోలీసు వీటిని నిత్యం మానిటరింగ్ చేయవలసిన అవసరం ఉంది. గతంలో 40-50 ఏళ్ళ క్రితం చూసుకుంటే ఈ రోడ్డు మీద ఎవరైనా సరే ఈవెన్ షాపుకు సంబంధించిన ఒక బోర్డు పెట్టినా ట్రాఫిక్ పోలీస్ వచ్చి వాటిని తీసుకెళ్ళిపోయారు. మరి ఈరోజు ట్రాఫిక్ పోలీస్ అనేవాళ్ళు ఈ రోడ్డు బౌండరీస్ ప్రొటెక్ట్ చేయకపోవక ఈ ట్రాఫిక్ లైన్ క్లియర్ చేయకపోవడం సరే కదా, నిత్యం కేవలం ఒక 2 వీలర్లు ఆపడం, వాళ్ళకి పెనాల్టీలు వేయడం తప్పించి ఇంక ఏ వర్క్ వాళ్ళ నుంచి జరగటం లేదు. మరి ఏదైనా ఇలాగ రోడ్డు మీద అడ్డుగా ఉందని కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు ఏమీ పట్టించకపోవడం మన యొక్క దౌర్భాగ్యం. ఇది రోడ్డు నిండా కూడా దోగర లేచిపోయి ఉంటుంది. ఇదంతా కూడా ఏదైనా ఒక వెహికల్ ఏంటంటే మొత్తం ధూళంతా కూడా ఆకాశంలో వస్తుంది. మరి రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి. మరి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ ట్రాఫిక్ పోలీస్ కానీ, స్థానిక గ్రామ పంచాయతీ సెక్రటరీ మెకానిజం కానీ వీళ్ళు ఏం చేస్తున్నట్టు, ఎందుకున్నట్టు దుమ్ము ధూళి, రోడ్డు మీద ఎగురుతున్న దుమ్ము ధూళి.